గుడ్ మార్నింగ్ గైస్, myself సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు నేను మీకు బయాలజీ కన్సర్నింగ్ వన్ లైనర్స్ అనేది చెప్పబోతున్నాను. ఆల్రెడీ నేను కొన్ని పార్ట్స్ అనేది ఆల్రెడీ చెప్పాను. ప్లీజ్ గో త్రూ దెమ్ వాట్ ఎవర్ క్వశ్చన్ హ్యాస్ బీన్ గివెన్. సో లెట్ us see exactly what we have in this biology one liners. Penicillin is extracted from. పెన్సిలిన్ అనేది ఒక యాంటీబయాటిక్ విచ్ హ్యాస్ బీన్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఫంగస్ అనమాట. మనం చూసినట్లయితే దేర్ ఆర్ వేరియస్ ఫంగస్, మనకి ఫంగస్లో కూడా చాలా ఉన్నాయి రకాలు. సో వన్ టైప్ ఆఫ్ మష్రూమ్స్ అనేది కూడా వన్ టైప్ ఆఫ్ ఫంగస్ అని మనం తెలుసుకోవచ్చు. సో అదేవిధంగా మనం చూసినట్లయితే యాంఫీసిలిన్, పెన్సిలిన్ ఈ రెండు ఏంటంటే దీస్ టూ ఆర్ వన్ టైప్ ఆఫ్ యాంటీబయాటిక్ అని గుర్తుంచుకోవాలి. విచ్ ఇస్ ద ఎఫెక్ట్ ఆఫ్ యాంటీజెన్ ఇన్ అన్ ఇల్ పర్సన్ అంటే ఈ యాంటీజెన్ యొక్క ఎఫెక్ట్ అనేది ఒక ఇల్ పర్సన్లో ఏ విధంగా పనిచేస్తుందంటే ఇట్ ఇంక్రీజెస్ ద ప్రొడక్షన్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇది ఏం చేస్తుందంటే ఈ యాంటీబయాటిక్స్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ చేస్తుందని మనం తెలుసుకోవచ్చు యాంటీజెన్ అనేది. అదేవిధంగా విచ్ హెల్ప్స్ ఇన్ సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్ అంటే ఇప్పుడు ఈ సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్ అనేది విలియం హార్వే కనుక్కోవడం జరిగింది. ఈ సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్ కావడానికి మెయిన్ హెల్ప్ చేసేది ఏంటంటే లింఫోసైట్స్ అంటారు. ఈ లింఫోసైట్స్ అనేది చాలా హెల్ప్ఫుల్ ఫర్ ద ఈజియర్ మూమెంట్ ఆఫ్ ద బ్లడ్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా విచ్ ఎలిమెంట్ ఇంక్రీజెస్ ద అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ అండ్ కాల్షియం ఇన్ ప్లాంట్స్. మొక్కలలో ఈ విధంగా అబ్జార్ప్షన్ ఆఫ్ వాటరు మరియు కాల్షియం ఇన్ ప్లాంట్స్లో మనం చూసినట్లయితే వాటర్ మరియు కాల్షియం అనేది ఏది హెల్ప్ చేస్తుందంటే ఈ బోరాన్ అనేది చాలా హెల్ప్ఫుల్గా మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఈ మనం డాట్స్ ఆన్ యాపిల్ చూసినట్లయితే యాపిల్ అనేది మనము ఈ విధంగా బ్లాక్ డాట్స్ అనేది రావడం జరుగుతుంది. అది కూడా మెయిన్ రీజన్ ఏంటంటే ఈ బోరాన్ ఉండడం వల్లే ఆ విధంగా డాట్స్ అనేది కూడా రావడం జరుగుతుంది. విచ్ వుడ్ విల్ బికమ్ యూజ్లెస్ సూన్ ఆఫ్టర్ ఎక్స్పోజింగ్ ఇన్ ద ఓపెన్ ఎయిర్ అంటే వెట్ వుడ్ అనేది చూసినట్లయితే ఇట్ విల్ బికమ్ యూజ్లెస్ సూన్ ఆఫ్టర్ ఎక్స్పోజింగ్ ఇన్ ద ఓపెన్ ఎయిర్. ఒక్కసారి ఓపెన్ ఎయిర్లోకి రావడం వల్ల ఈ వెట్ వుడ్ అనేది యూజ్లెస్, పనికిరాకుండా అయిపోతుందన్నమాట. విచ్ ఈజ్ ఎ లార్జ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్ అంటే ఇక్కడ యాంఫీసిలిన్ అనేది ఒక లార్జ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్గా మనం గుర్తుంచుకోవాలి. ఆర్ బోన్స్ అండ్ టీత్ ఆర్ జనరలీ మేడ్ ఆఫ్ అంటే మన ఏవైతే బోన్స్ కానీ ఈ టీత్ కానీ ఎనామిల్ అనేది ఉంది కదా, దే ఆర్ జనరలీ మేడ్ ఆఫ్ దేంతో తయారు చేయబడి ఉంటాయంటే ట్రైకాల్షియం ఫాస్ఫేట్ అని చెప్పుకోవచ్చు. ఈ ట్రైకాల్షియం ఫాస్ఫేట్ అనేది మెయిన్ రోల్ అనమాట ఫర్ ద ఫార్మింగ్ ఆఫ్ ఎనామిల్ యాజ్ వెల్ యాజ్ బోన్స్ అండ్ గ్రోత్ అని చెప్పుకోవచ్చు. ట్రైకాల్షియం ఫాస్ఫేట్. సో నెక్స్ట్ ఏంటంటే అంగోరా వూల్ ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ అంటే ఈ అంగోరా వూల్ అనేది మనము ర్యాబిట్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఆ ర్యాబిట్ యొక్క హెయిర్ అనేది అదొక వూల్ లాగా యాజ్ ఏ అంగోరా వూల్ లాగా మనము తయారు చేయొచ్చు. విచ్ డిసీజ్ అఫెక్ట్స్ ఉమెన్ ఈజీలీ దాన్ దట్ ఆఫ్ మెన్ అంటే ఆడవాళ్ళకి ఎక్కువగా హార్ట్ అటాక్ అనేది రావడం జరుగుతుంది కంపేర్ టు ద మెన్ అని మనం తెలుసుకోవచ్చు. పిట్యూటరీ గ్లాండ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ అంటే ఈ పిట్యూటరీ గ్లాండ్ అనేది మన బ్రెయిన్ మధ్యలో ఈ విధంగా మనం చూడొచ్చు. అక్కడే మనము హైపోథాలమస్ అనేది కూడా మనము ఈ పిట్యూటరీ గ్లాండ్ దగ్గరే మనం చూడొచ్చు. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ మాస్టర్ ఆఫ్ ఆల్ గ్లాండ్స్ అని గుర్తుంచుకోవాలి. వాట్ ఈస్ ద లిమిట్ ఆఫ్ mg/dl ఆఫ్ బ్లడ్ షుగర్ ఇన్ ద నార్మల్ పర్సన్ అట్ ద టైమ్ ఆఫ్ ఫాస్ట్ అంటే ఎప్పుడైతే మనము ఫాస్టింగ్ అనేది చేయడం జరుగుతుందో అప్పుడు ఈ బ్లడ్ షుగర్ అనేది నార్మల్ పర్సన్కి ఏ విధంగా పడిపోతుంది అంటే 70 నుంచి 100 అక్కడ పడిపోతుందని చెప్పుకోవచ్చు మిల్లీగ్రామ్స్. అదేవిధంగా ద క్రాస్ సెక్షన్ ఆఫ్ ఎ స్టెమ్ ఆఫ్ ట్రీ హ్యాస్ 50 రింగ్స్. వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ద ట్రీ. ఎప్పుడైతే మనము స్టెమ్ అనేది ఈ విధంగా కట్ చేయడం వల్ల ద క్రాస్ సెక్షన్ అనేది 50 ఇయర్స్ మనం ఉందంటే ఎలా అంటే దాంట్లో 50 రింగ్స్ అనేది ఉంటుంది అనమాట. ఆ 50 రింగ్స్ అనేది యాన్యువల్ రింగ్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఈచ్ రింగ్ కన్సిస్ట్ ఆఫ్ 1 ఇయర్ అని మనం గుర్తుంచుకోవాలి. ఆనియన్ ఈజ్ ఏ మాడిఫైడ్ ఫార్మ్ ఆఫ్ స్టెమ్ అనమాట. ఇప్పుడు ఆనియన్ అనేది ఇట్స్ ఏ మాడిఫైడ్ ఫార్మ్ ఆఫ్ స్టెమ్ యాజ్ వెల్ యాజ్ వీ హ్యావ్ ఏ పొటాటో యాజ్ వెల్ యాజ్ బీట్రూట్. దిస్ ఆర్ ఆల్ డిఫరెంట్ వన్ టైప్ ఆఫ్ స్టెమ్ అని చెప్పుకోవచ్చు మనము. సో ఇన్ దిస్ కేస్ ఆనియన్ ఈజ్ ఏ మాడిఫైడ్ ఫార్మ్ ఆఫ్ స్టెమ్ అని గుర్తుంచుకోండి. ద పాలినేషన్ ఆఫ్ మెయిజ్ టేక్స్ ప్లేస్ బై. ఈ పాలినేషన్ అనేది మెయిజ్లో ఏ విధంగా జరుగుతుంది అంటే పాలినేషన్ బై ఎయిర్ అని మనం తెలుసుకోవాలి. వై రేడియాలజిస్ట్ డూ టేక్ డైరెక్ట్ ఎక్స్రే ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ ఇంటెస్టైన్ అంటే మనము
ఎప్పుడైతే ఎక్స్రే తీసుకోవడానికి వెళ్తామో అక్కడ రేడియాలజిస్ట్ ఎవరైతే ఉంటారో అప్పుడు ఇంటెస్టైన్స్ అనేది మనం చూసినట్లయితే ఆ విధంగా ఫోటోగ్రాఫ్స్లో తీసుకున్న తర్వాత ఏ విధంగా మన విజిబిలిటీ ఉంటుందంటే ఇంటెస్టైన్స్ ఆర్ అఫెక్టెడ్ బై డైరెక్ట్ ఎక్స్పోజర్ టు ఎక్స్రేస్ కెన్ నాట్ క్రాస్ ఇంటెస్టైన్ ఈవెన్ షార్ట్ ఎక్స్పోజర్ ఆఫ్ ఎక్స్రేస్ కాజెస్ క్యాన్సర్ ఇన్ ఇంటెస్టైన్. సో డైరెక్ట్ ఇంపాక్ట్ వల్ల ఈ ఇంటెస్టైన్స్ అనేది దెబ్బతింటాయన్నమాట. సో దట్ ఈస్ ద రీజన్ మ్యాక్సిమం అనేది ఆ రేస్ అనేది ఇక్కడ మనం చూసినట్లయితే యూ విల్ have the plate over there on the x-ray only this diaphragm area అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఎక్సోబయాలజీ డీల్స్ విత్ ద స్టడీ ఆఫ్, ఈ ఎక్సోబయాలజీ అనేది దేని కన్సర్నింగ్ స్టడీ అంటే లైఫ్ ఇన్ అదర్ ప్లాంట్స్ అండ్ స్పేస్ అన్నమాట. ఈ ఎక్సోబయాలజీ అనేది దేని గురించి డిఫరెంట్ డీలింగ్ విత్ ద స్పేస్ సంబంధించి కానీ అదర్ ప్లానెట్స్ గురించి కానీ ఈ విధంగా తెలిపే అధ్యయనాన్ని ఎక్సోబయాలజీ అంటారు. అనిమల్స్ డూ హ్యావ్ ఎంజైమ్ సిస్టమ్స్ విచ్ ఎనేబుల్ దెమ్ టు మేక్ యూజ్ ఆఫ్ ద ఎనర్జీ ఫ్రమ్, ఇక్కడ అనిమల్స్ అనేది దే హ్యావ్ ద ఎనర్జీ సిస్టమ్ that enables them to make use of the energy from water, protein, carbohydrate అని మనం తెలుసుకోవాలి. సో నెక్స్ట్ ఏంటంటే ఏ క్లోన్ ఈజ్ ఏ కాలనీ ఆఫ్ సెల్స్ హ్యావింగ్ సిమిలర్ జెనెటిక్ కాన్స్టిట్యూషన్ అనమాట. ఇనిషియలీ మనము డాలీ అనే ఒక షీప్ ఇట్స్ క్లోన్డ్ అనమాట. సో దీంట్లో ఏం జరుగుతుందంటే సెల్స్ హ్యావింగ్ సిమిలర్ జెనెటిక్ కాన్స్టిట్యూషన్ అని చెప్పి మనం తెలుసుకోవచ్చు అనమాట. దే విల్ హ్యావ్ ద సిమిలర్ ఈ జెనెటిక్ కాన్స్టిట్యూషన్ అనేది మనం చూడాలి దీంట్లో. ద పాలెన్ గ్రెయిన్స్ ఆఫ్ ఫ్లవర్స్ పాలినేటెడ్ బై ఇన్సెక్ట్స్ ఆర్, అంటే ఇక్కడ పాలెన్ గ్రెయిన్ అనేది మనం చూసినట్లయితే దీస్ పాలెన్ గ్రెయిన్స్ ఆఫ్ ఫ్లవర్స్ అనేది పాలినేటెడ్ బై ఇన్సెక్ట్స్. ఆ ఇన్సెక్ట్స్ ఏంట్రా అంటే రఫ్ అండ్ స్టిక్కీ అని మనం తెలుసుకోవాలి. సో దే ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రఫ్ అండ్ స్టిక్కీ. విచ్ సబ్స్టాన్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ ప్రిజర్వేషన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్, అంటే ఇక్కడ మనం ఏదైనా ఫుడ్ గ్రెయిన్స్ కానీ ఇప్పుడు మనము గోధుమలు కానీ అదేవిధంగా మెయిజ్ కానీ ఇలాంటివన్నీ ఈ విధంగా ప్రిజర్వ్ చేయడానికి సోడియం బెంజోనైట్ ఏం చేస్తారంటే దాంట్లో యాడ్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ద లైఫ్ ఆఫ్ దోస్ గ్రెయిన్స్ విల్ బీ లెంగ్దియర్ అని మనం తెలుసుకోవచ్చు. ద డిసీజ్ కాస్డ్ బై ఆస్బెస్టాస్, ఈ ఆస్బెస్టాస్ అనేది మనం చూసినట్లయితే ఈ విధంగా వీటితోటి వచ్చే డిసీజ్ ఏంట్రా అంటే ఎంఫీసీమా అంటారు. ఈ ఆస్బెస్టాస్ అనేది మనం చూసినట్లయితే ఏదైతే ఫైర్ ఫైటింగ్ ఆ క్లాత్ ఉందో ఆ క్లాత్ అనేది ఈ యాస్బెస్టాస్తో తయారు చేయడం జరుగుతుంది. ఎక్కడైతే ఈ ఫ్యాక్టరీస్లో దీనివల్ల డైరెక్ట్ ఎఫెక్ట్ వల్ల ఏమవుతుందంటే ఆ ఫ్యాక్టరీస్లో పనిచేసే వాళ్ళకి ఎంఫీసీమా అనే ఒక డాగ్నెస్ అనేది రావడం జరుగుతుందన్నమాట. ఇన్ ద ఐ కలర్ విజన్ ఈజ్ ఎఫెక్టెడ్ బై ద ప్రజెన్స్ ఆఫ్ కోన్స్ అన్నమాట. మనకు తెలుసు కంట్లో రాడ్స్ అండ్ కోన్స్ అనేటివి ఉంటాయి. ఇక్కడ కళ్ళల్లో కోన్స్ అనేది మెయిన్ రోల్ ఏంటంటే కలర్ విజన్ అనమాట. సో రాడ్స్ అనేది ఏంటంటే దే హ్యావ్ ద నైట్ బ్లైండ్నెస్ అండ్ కలర్ విజన్ డిఫరెంట్ రోల్స్. ఇక్కడ కోన్స్ అనేది మాత్రము కలర్ విజన్ అనేది చూడడం జరుగుతుంది. వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ స్టెప్స్ ఇన్ ద ప్రాసెసింగ్ ఆఫ్ టీ లీవ్స్, ఈ టీ లీవ్స్ ప్రాసెసింగ్లో మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్స్ ఏంటంటే రోలింగ్, డ్రైయింగ్, విదరింగ్. దీస్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ స్టెప్స్ ఇన్ ప్రాసెసింగ్ టీ లీవ్స్ అని చెప్పుకోవచ్చు. డీహైడ్రేషన్ ఇన్ హ్యూమన్ బాడీ ఈజ్ కాజ్ డ్యూ టు ద లాస్ ఆఫ్ వాటర్ అనమాట. ఇక్కడ డీహైడ్రేషన్లో ఏం జరుగుతుందంటే వాటర్ అనేది మ్యాక్సిమం లాస్ అవుతుంది. అందుకే ఫర్ ద ఇన్స్టాంట్ ఎనర్జీ వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ వీ హ్యావ్ టు టేక్ ద గ్లూకోజ్ ఫర్ ఇన్స్టాంట్ ఎనర్జీ ఫర్ ద అథ్లెటిక్స్ అనమాట. ఎవరైతే అథ్లెట్స్ ఉంటారో వాళ్ళకి కంపల్సరీ ఈ విధంగా గ్లూకోజ్ అనేది తీసుకోవడం చాలా అవసరం అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే విచ్ ఈజ్ ద లార్జెస్ట్ లివింగ్ బర్డ్ అంటే ఆస్ట్రిచ్ అనేది లార్జెస్ట్ లివింగ్ బర్డ్ ఆన్ ద ఎర్త్ అని చెప్పుకోవచ్చు. ఈవెన్ ద బిగ్గెస్ట్ ఎగ్ అని కూడా మనం తెలుసుకోవచ్చు. ఆస్ట్రిచ్ ఎగ్ ఇస్ ద బిగ్గెస్ట్ ఎగ్ ఆన్ ద ఎర్త్ అని కూడా మనం తెలుసుకోవాలి. ఇన్ ద కేస్ ఆఫ్ టెస్ట్ ట్యూబ్ బేబీస్, ఇక్కడ టెస్ట్ ట్యూబ్ బేబీస్లో మనం చూసినట్లయితే ఎంబ్రియో ఈజ్ ప్లేస్డ్ ఇన్ యూటరస్ ఆఫ్టర్ 2 months. 2 నెలల తర్వాత ఏమవుతుందంటే ఎంబ్రియో అనేది మన యూటరస్లో ప్లేస్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ ఎ టెస్ట్ ట్యూబ్ బేబీ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ద ఏజ్ ఆఫ్ ద ట్రీస్ ఈజ్ డిటర్మైన్డ్ బై ఇట్స్ గ్రోత్ రింగ్స్ అనమాట. ఇక్కడ మనము ఏజ్ ఆఫ్ ద ట్రీస్ అనేది ఏ విధంగా డిటర్మైన్ చేయొచ్చు అంటే ఈ విధంగా గ్రోత్ రింగ్స్, ఆ రింగ్స్ అనేది చూసాం కదా, ఆ రింగ్స్ అనేది నంబర్ ఆఫ్ రింగ్స్ అనేది వాటి ఏజ్ అనేది చెప్తుంది అనమాట. కిడ్నీ డిసీజ్ ఇన్ మ్యాన్ ఈజ్ కాజ్డ్ బై ద పొల్యూటెంట్ కాడ్మియం. కాడ్మియం అనేది ఈ విధంగా పొల్యూట్ కావడం వల్ల మనిషికి కిడ్నీలో డిసీజ్ రావడం జరుగుతుంది. ఇఫ్ యు టేక్ ద కిడ్నీస్ లైక్ ఎక్కువగా
లివర్ సిరోసిస్ ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే మనము లివర్ అనేది ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల లివర్ సిరోసిస్ అనేది రావడం జరుగుతుందన్నమాట. ఫ్రూట్స్ ఆఫ్ దిస్ ప్లాంట్ ఆర్ ఫౌండ్ అండర్ గ్రౌండ్. ఎలాంటి ఫ్రూట్స్ మనం చూసినట్లయితే ఏ ప్లాంట్కి అండర్ గ్రౌండ్లో మనం చూడొచ్చు అంటే గ్రౌండ్ నట్స్ అనేది మనం చూసినట్లయితే యూ విల్ ఫైండ్ అండర్ గ్రౌండ్ ఇన్ ద శాండ్ అని మనం తెలుసుకోవచ్చు. ఏ రేర్ అండ్ ఎండేంజర్డ్ అనిమల్ ఇన్ సైలెంట్ వ్యాలీ ఈజ్ అంటే ఈ సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ అనేది ఎక్కడుంది అంటే మనకి కేరళలో చూడొచ్చు. ఇది ఎండేంజర్డ్ అనిమల్స్ అక్కడ ఏమున్నాయి అంటే లయన్ టైల్డ్ మెకావ్. ఈ లయన్ టైల్డ్ మెకావ్ అనేది ఒక ప్యారెట్ అని చెప్పుకోవచ్చు, మెకావ్ ప్యారెట్. దీంట్లో లయన్ టైల్డ్ మెకావ్ అనేది ఈ ఎండేంజర్డ్ అనిమల్స్ మనం అక్కడ చూడొచ్చు అనమాట. ఈ మెకాక్ లైన్ టైల్డ్ మెకాక్ అనమాట. ఇట్ ఇస్ నాట్ మెకావ్, ఇట్ ఈస్ నాట్ ఎ ప్యారెట్, ఇట్ ఈస్ మెకాక్ అనే ఒక లైన్ టైల్డ్ మెకాక్ అనేది అక్కడ మనం చూడొచ్చు. క్వాంటిటీ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్ రిక్వైర్డ్ ఫర్ ఎ మ్యాన్ ఈజ్ అంటే ఒక మనిషికి ఫ్రెష్ ఎయిర్ క్వాంటిటీ అనేది ఎంత కావాలి అంటే 1000 cubic feet ఆఫ్ ఎయిర్ ఫర్ ఎవ్రీ 20 minutes. ప్రతి 20 నిమిషాలకి మనకి 1000 cubic feet ఆఫ్ ఎయిర్ అనేది చాలా అవసరం అన్నమాట. అదేవిధంగా రెజర్పైన్ ఈజ్ యూస్ టు రెడ్యూస్ హై బ్లడ్ ప్రెషర్ అనమాట. ఎక్కువగా బ్లడ్ ప్రెషరు తగ్గించడానికి మనం వాడేది ఏంట్రా అంటే రెజర్పైన్ అనేది వాడతారనమాట. ఎలిజా టెస్ట్ ఈజ్ ఎంప్లాయిడ్ టు డయాగ్నోస్. ఈ ఎలిజా టెస్ట్ అనేది ఎందుకు అంటే మనం యూజ్ చేస్తామంటే ఇక్కడ ట్యూబెక్యులోసిస్ ఉందా లేదా కనుక్కోవడానికి, ఆ బ్యాక్టీరియం కనుక్కోవడానికి ఈ విధంగా ఈ ట్యూబెక్యులోసిస్లో మనం చూసినట్లయితే దెర్ ఈజ్ ఎ వ్యాక్సిన్ బీసీజీ, బ్యాసిలీ క్యాల్మెటిక్ గురియన్ అని చెప్పుకోవచ్చు. ఆ వ్యాక్సిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎలిజా టెస్ట్ కూడా మనము ఎయిడ్స్ మనము ఉందా లేదా కనుక్కోవడానికి కూడా మనము యూజ్ చేస్తారనమాట. అదేవిధంగా వై ఎక్సెసివ్ హీటింగ్ అండ్ రిపీటెడ్ యూజ్ ఆఫ్ కుకింగ్ ఆయిల్ ఈజ్ మోస్ట్ అన్డిజైరబుల్ అంటే ఇక్కడ మనం గుర్తుకోవాల్సింది ఏంటంటే కార్సినోజెనిక్ సబ్స్టాన్సెస్ లైక్ బెంజీప్రీన్ ఆర్ ప్రొడ్యూస్డ్ అనమాట. అందుకే ఎక్సెసివ్ హీటింగ్ అనేది అండ్ రిపీటెడ్ యూజ్ ఆఫ్ కుకింగ్ ఆయిల్ ఈజ్ మోస్ట్ అన్డిజైరబుల్, సో విచ్ ఇస్ నాట్ ఫీజిబుల్ అనమాట. అదేవిధంగా ఒక ఆయిల్ అనేది మళ్ళీ యూజ్ చేయడం వల్ల కూడా మనకి ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే విచ్ ఈజ్ ద ఫీమేల్ సెక్స్ హార్మోన్ అంటే ఈస్ట్రోజన్ అనేది ఫీమేల్ సెక్స్ హార్మోన్ అని చెప్పుకోవచ్చు. క్లోవ్ ద కామన్లీ యూజ్డ్ స్పైస్ ఈజ్ ఆబ్టైన్ ఫ్రమ్ ద అంటే ఫ్లవర్ బడ్ నుంచి క్లోవ్ అనేది లవంగం అనేది ఈ విధంగా తీసుకోవడం జరుగుతుంది. లేబరర్స్ హూ డూ హార్డ్ మాన్యువల్ లేబర్ డెవలప్ థిక్ స్కిన్ ఆన్ దేర్ పామ్స్ అండ్ సోల్స్ డ్యూ టు అంటే ఈ విధంగా లేబర్స్ అనేది వాళ్ళ కాళ్ళు ఈ విధంగా లేబర్ చేయడం వల్ల కాళ్ళు స్కిన్ అనేది ఈ విధంగా హార్డ్ అయిపోతుంది, థిక్గా అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఎపిడర్మిస్ ఫామ్ అవుతుంది, ఆ డర్మిస్ థిక్ సబ్ క్యూటేనియస్ ఫామ్ అయిపోయి ఆ విధంగా మనకి హార్డ్గా అయిపోతుందని తెలుసుకోవచ్చు. మ్యాక్సిమం ఫోటోసింథసిస్ సింథటిక్ యాక్టివిటీ అక్కర్స్ ఇన్ ఎక్కువగా మనకి ఈ సింథటిక్ యాక్టివిటీ అనేది రెడ్ రీజన్ ఆఫ్ లైట్లో గాను లేదా సెకండ్ పొజిషన్లో బ్లూలో కూడా మనకి జరుగుతుందన్నమాట. ఫస్ట్ అయితే రెడ్ రీజన్లో, దాని తర్వాత బ్లూ రీజన్ అని చెప్పుకోవచ్చు. ఎయిడ్స్ వైరస్ హ్యాజ్ ఈ ఎయిడ్స్ వైరస్లో ఏముంటుందంటే సింగిల్ స్ట్రాండెడ్ ఆర్ఎన్ఏ ఉంటుందన్నమాట. అంటే దాంట్లో ఒక స్ట్రాండే ఉంటుంది, సింగిల్ స్ట్రాండ్ అని చెప్పుకోవచ్చు ఆర్ఎన్ఏ అనేది. అదేవిధంగా ఏ బ్రెత్ టెస్ట్ యూజ్డ్ బై ట్రాఫిక్ పోలీస్ టు చెక్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ యూజెస్. ఇక్కడ బ్రెత్ టెస్ట్ అనేది మనం చూసినట్లయితే వాళ్ళు మందు తాగారా లేదా చెప్పడానికి మనం చూసినట్లయితే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వీ హ్యావ్ టు రిమెంబర్ దాట్ దెర్ ఈజ్ ఎ బ్రెత్ టెస్ట్ అనమాట. అదేంద్రా అంటే పొటాషియం డైక్రోమేట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది దాంట్లో ఉంటుంది. అలా ఉండడం వల్ల ఆ బ్రీత్ టెస్ట్ అనేది ఈజీగా వాళ్ళు ఐడెంటిఫై చేస్తారనమాట. సో అందుకే ఈ బ్రెత్ అనలైజర్స్ ఉన్నాయి కదా, ఇవైతే మనం మందు తాగినారా లేదా కనుక్కోవడానికి ఆ బ్రెత్ అనలైజర్స్ అనేది కంపల్సరీ దాంట్లో ఈ విధంగా యూజ్ చేసేది ఏంద్రా అంటే పొటాషియం డైక్రోమైట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అని మనం తెలుసుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసినట్లయితే ఆంగ్లో నూబియన్ ఈజ్ ఎ బ్రీడ్ ఆఫ్. ఈ ఆంగ్లో నూబియన్ అనేది దేనికి సంబంధించిన బ్రీడ్ అంటే గోట్కు సంబంధించినది అని గుర్తుంచుకోవాలి. వాట్ కైండ్ ఆఫ్ సాయిల్ ఈజ్ ట్రీటెడ్ విత్ జిప్సమ్ టు మేక్ ఇట్ సూటబుల్ ఫర్ క్రాపింగ్ అంటే ఆల్కలైన్ అనేది మనము ఈ విధంగా జిప్సంలో మిక్స్ చేసిన తర్వాత మనకి యూజ్ అవుతుంది క్రాపింగ్ అని మనం తెలుసుకోవాలి. టైఫాయిడ్ ఫీవర్ ఈజ్
కాజ్డ్ బై ఈ టైఫాయిడ్ అనేది సాల్మొనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియం వల్ల ఈ టైఫాయిడ్ ఫీవర్ రావడం జరుగుతుంది. విచ్ ఈజ్ బ్లడ్ గ్రూప్ ఈజ్ ఏ యూనివర్సల్ రెసిపియంట్. మనకి యూనివర్సల్ రెసిపియంట్ ఏంద్రా అంటే ఏబి అని మనం తెలుసుకోవచ్చు. అదే డోనార్ అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది డోనార్ అనేది అంటే మనకు ఆక్సిజన్ మనకు అంటే ఓ అని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ మనము విచ్ ద రాడ్ షేప్డ్ బ్యాక్టీరియా ఈజ్ కాల్డ్ అంటే బ్యాసిలస్ అంటారు. ఈ బ్యాసిలస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే రాడ్ షేప్డ్ బ్యాక్టీరియా అని మనం గుర్తుంచుకోవాలి. ద అనిమల్ విచ్ హ్యాస్ బికమ్ ఎక్స్టింక్ట్ రీసెంట్లీ ఇన్ ఇండియా హ్యాపెన్స్ టు బి అంటే రీసెంట్గా మనము చూసినట్లయితే చీతా అనేది డే బై డే తగ్గిపోతూ ఉన్నాయన్నమాట. ఈ అనిమల్ అనేది కొద్దిగా అది మాయమైపోతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఆల్ ద ప్రొజెన్సీ ఆబ్టైన్ ఫ్రమ్ ఏ సింగిల్ ప్లాంట్ బై వెజిటేటివ్ ప్రాపగేషన్ ఆర్ కాల్డ్ అంటే దీన్ని ఏమంటారంటే ఈ విధంగా సింగిల్ ప్లాంట్ బై వెజిటేటివ్ ప్రాపగేషన్ ఆర్ కాల్డ్ క్లోన్స్ అంటారు. గుర్తుంచుకోండి, క్లోన్స్ ఆర్ ద సింగిల్ ప్లాంట్ బై వెజిటేటివ్ ప్రాపగేషన్ అనమాట. వాట్ ఈజ్ ఎ స్పాంజ్ అంటే స్పాంజ్ ఇస్ వన్ టైప్ ఆఫ్ అనిమల్ అని గుర్తుంచుకోవాలి. Which blood groups may be present in the children of a couple having blood group A and B respectively అంటే ఎప్పుడైతే ఏ అండ్ బి అనేది హస్బెండ్ అండ్ వైఫ్కి ఉంటే ఆ చిల్డ్రన్ అనేది ఏ కావచ్చు, బి కావచ్చు, ఏబీ కావచ్చు అండ్ ఓ కావచ్చు. సో ఆ విధంగా విల్ హ్యావ్ ద బోత్ ఈ విధంగా టుగెదర్. విచ్ డిసీజ్ ఈజ్ కాజ్డ్ బై అ వైరస్ అంటే ఆ డిసీజ్ ఏంట్రా ఈ విధంగా వచ్చేది బై వైరస్ నుంచి అంటే పాలిమ్నైలిటిస్ అని మనం తెలుసుకోవాలి. ఈ వైరస్ నుంచి వచ్చేది పాలిమ్నైలిటిస్ ఈజ్ ద డిసీజ్. అండ్ ఎయిడ్స్ కూడా వైరస్ నుంచే వస్తుందన్నమాట. విచ్ ఈజ్ నోన్ యాజ్ విటమిన్ B1 అంటే థైమిన్ని విటమిన్ B1 అని చెప్పుకోవచ్చు. విచ్ ఈస్ ట్రూ అంటే DNA ఈజ్ ద జెనెటిక్ మెటీరియల్ ఈజ్ మోస్ట్ ఆఫ్ ద ఆర్గానిజం అని చెప్పుకోవాలి. సో DNA అనేది ఒక జెనెటిక్ మెటీరియల్ విచ్ ఈజ్ మోస్ట్ ఆఫ్ ద ఆర్గానిజం. అదేవిధంగా ప్యాథోజెనిక్ బ్యాక్టీరియా సెక్రెట్ ఏం సెక్రెట్ చేస్తుందంటే యాంటీజెన్స్ అనేది సెక్రెట్ చేస్తుంది ప్యాథోజెనిక్ బ్యాక్టీరియా అనేది. వేర్ ఈజ్ ద బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్ అంటే కోల్కతాలో బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది మనం చూడొచ్చు. హూ వాజ్ ద అవార్డెడ్ నోబెల్ ప్రైజ్ ఫర్ పాత్ బ్రేకింగ్ కంట్రిబ్యూషన్స్ టు డెవలప్ ట్రీట్మెంట్ అగైనెస్ట్ పార్కిన్సన్ డిసీజ్. ఈ పార్కిన్సన్ డిసీజ్కి వాళ్ళని ఏదైతే ఈ విధంగా దాని అగైనెస్ట్ ఏదైనా కనుగొన్నాడో ఈ విధంగా పాత్ బ్రేకింగ్ కంట్రిబ్యూషన్ అంటే అరవింద్ క్యారల్సన్ అతనికి ఈ విధంగా నోబెల్ ప్రైజ్ కూడా రావడం జరిగింది బికాస్ ఆఫ్ దిస్ పార్కిన్సన్ డిసీజ్ యొక్క ఎఫెక్ట్ కోసము. విచ్ ఫుడ్ ఐటమ్ ఈజ్ రిచ్ ఇన్ ఐరన్ అంటే యాపిల్ అనేది మనం తెలుసుకోవచ్చు. సో రిచ్ ఇన్ ఐరన్గా మనం గుర్తుంచుకోవాలి. హూ డిస్కవర్ కలరా జర్మ్స్ అంటే రాబర్ట్ కోచ్ అనే అతను ఈ విధంగా కలరా జర్మ్స్ కనుక్కోవడం జరిగింది. స్వీటెక్స్ అనేది యూజ్డ్ బై ద డయాబెటిక్ పేషెంట్స్ హ్యాజ్ ఎనర్జీ కంటెంట్ ఆఫ్ అంటే ఈ స్వీటెక్స్ అనేది డయాబెటిక్ పేషెంట్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయంటే 0 క్యాలరీస్ అని మనం తెలుసుకోవాలి. ద ఎలిమెంట్ విచ్ ఈజ్ మోస్ట్ అబండెంట్ ఇన్ ద హ్యూమన్ బాడీ అంటే ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుంది. ఆక్సిజన్ లిబరేటెడ్ డ్యూరింగ్ ద ఫోటోసింథసిస్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ అంటే ఈ ఆక్సిజన్ అనేది ఫోటోసింథసిస్లో ఏ విధంగా అయితే హెల్ప్ అవుతుందో అది ఎక్కడి నుంచి తీసుకుంటాయంటే నీళ్ళ నుంచి తీసుకుంటాయని మనం ఎక్కువగా చెప్పుకోవచ్చు. విచ్ ఆర్ ద ఇంక్లూడెడ్ ఇన్ ద టెక్నాలజీ మిషన్ అంటే ఆయిల్ సీడ్స్, పల్సెస్, మేజ్ ఇవన్నీ ఏంటంటే టెక్నాలజీ మిషన్స్ అని మనం తెలుసుకోవాలి. హూ డిస్కవర్డ్ సెక్స్ హార్మోన్స్ అంటే యూజిన్ స్టెప్నాచ్ అనే అతను ఈ విధంగా సెక్స్ హార్మోన్స్ని కనుగొన్నాడు. అతని పేరు ఏంటంటే యూజిన్ స్టెనాచ్ అనమాట. ఫర్మెంటేషన్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ డికంపోజిషన్ ఆఫ్ అన్ ఆర్గానిక్ కాంపౌండ్ బై అంటే ఎంజైమ్స్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఫర్మెంటేషన్ అనేది ఒక ప్రాసెస్ ఆఫ్ డీకంపోజిషన్ అనమాట ఆఫ్ అన్ ఆర్గానిక్ కాంపౌండ్ బై ఎంజైమ్స్గా మనం గుర్తుంచుకోవాలి. వాట్ ఆర్ ద బేసిక్ యూనిట్స్ ఫ్రమ్ విచ్ హ్యూమన్ స్పేర్ పార్ట్స్ కెన్ బి క్రియేటెడ్ అంటే స్టెమ్ సెల్స్ అని గుర్తుంచుకోండి. దీస్ ఆర్ ద బేసిక్ యూనిట్స్ ఫ్రమ్ విచ్ హ్యూమన్స్ స్పేర్ పార్ట్స్ కెన్ బి క్రియేటెడ్ అంటే స్టెమ్ సెల్స్ అనమాట. అడరెంట్ మ్యూకాయిడ్ ఆల్కలైన్ సబ్స్టెన్స్ కవరింగ్ ద ఇన్నర్ లైనింగ్ ఆఫ్ స్టమక్ ఈజ్ టు ప్రివెంట్ ద యాక్షన్ ఆఫ్ పెప్సిన్ ఆఫ్ మ్యూకోసా అనమాట. సో ఈ విధంగా మ్యూకాయిడ్ ఆల్కలైన్ అనేది సబ్స్టెన్స్ కవరింగ్ ద ఇన్నర్ లైనింగ్ ఆఫ్ స్టమక్ ఈజ్ టు ప్రివెంట్ ద యాక్షన్ ఆఫ్ పెప్సిన్ ఆఫ్ మ్యూకోజా అనమాట. ద ఏరియా ఆఫ్ ద హ్యూమన్ టంగ్ సెన్సిటివ్ టు బిట్టర్నెస్ ఈజ్ రెస్ట్రిక్టెడ్ టు అంటే పోస్టీరియర్ పార్ట్ అనమాట. ఈ పోస్టీరియర్ పార్ట్ అనేది మన మానవుడి యొక్క టంగ్లో ఈ విధంగా సెన్సిటివ్ అనమాట టు ద బిట్టర్నెస్ అని గుర్తుంచుకోవాలి. అమినో సింథసిస్ ఈజ్ ఏ మెథడ్ ఫర్ ఈ అమినో సింథసిస్ అనేది ఒక మెథడ్ అనమాట డిటర్మినేషన్ ఆఫ్ ఫోయిటల్ హెల్త్ కండిషన్ అనమాట. ఈ అమినో సింథసిస్లో ఏం జరుగుతుందంటే మన కడుపులో ఉన్న బిడ్డ అనేది ఫోయిటల్ హెల్త్ కండిషన్ అనేది కనుక్కోవడానికి
చేయడానికి ఈ విధమైన అమినియోసింథసిస్ అనేది పద్ధతి వాడడం జరుగుతుంది. డ్యూరింగ్ ద ఫోటోసింథసిస్ ద లిబరేటెడ్ గ్యాస్ ఈజ్ అంటే ఆక్సిజన్ అనేది లిబరేట్ అవుతుంది, వదులుతుంది అనమాట చెట్లు. విచ్ బ్లడ్ సెల్ ఈజ్ కంపల్సరీ ఫర్ బ్లడ్ కోయాగులేషన్ అంటే బ్లడ్ గడ్డగట్టడానికి ప్లాట్లెట్స్ అనేది చాలా అవసరం అని తెలుసుకోవచ్చు. అదేవిధంగా విచ్ ఇస్ ద ఫస్ట్ యాంటీబయాటిక్ అంటే పెన్సిలిన్ ఏ విధంగా అయితే ఉందో అది మొట్టమొదటిది. ఇంకొకటి యాంపిసిలిన్ అనేది అది కూడా వన్ టైప్ ఆఫ్ యాంటీబయాటిక్, బట్ ఫస్ట్ యాంటీబయాటిక్ అంటే పెన్సిలిన్ అనమాట. వైరస్ కంటైన్స్ అంటే వైరస్ లోపల ప్రోటీను మరియు లిపిడ్ అనేది రెండు ఉంటాయి. బై విచ్ ద సెక్స్ ఆఫ్ ద చైల్డ్ ఈజ్ డిటర్మైన్డ్ బిఫోర్ డెత్ అంటే ఫీటస్ ఆఫ్ మదర్ నుంచి ఈ సెక్స్ ఆఫ్ ద చైల్డ్ అనేది ఈజీగా మనము కనుక్కోవచ్చు. వాట్ మే బీ ద కాజ్ ఆఫ్ మాల్ ఫంక్షనింగ్ ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్ అంటే ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది మనం చూసినట్లయితే వాట్ మే బీ ద కాజ్ ఆఫ్ మాల్ ఫంక్షనింగ్ ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్ అంటే గాయిటర్ అని మనం గుర్తుంచుకోవాలి. దీన్ని ఆడమ్స్ యాపిల్ అంటారు. అయోడిన్ డెఫిషియన్సీ వల్ల ఇది రావడం జరుగుతుంది. ద ఎలిమెంట్ విచ్ ఈజ్ మోస్ట్ అబండెంట్ ఇన్ ద హ్యూమన్ బాడీ అంటే ఆక్సిజన్ అని గుర్తుంచుకోండి, ఎక్కువగా ఉంటుంది. నైట్ బ్లైండ్నెస్ రిజల్ట్స్ ఫ్రమ్ ద డెఫిషియన్సీ ఆఫ్ అంటే విటమిన్ ఏ లోపం వల్ల నైట్ బ్లైండ్నెస్ అనేది రావడం జరుగుతుంది. హౌ మెనీ ఫీట్ హ్యాజ్ ఎ క్రాబ్ గాట్ అంటే క్రాబ్ అంటే ఎండ్రకాయ అనమాట. దీంట్లో ఎన్ని కాళ్ళు ఉంటాయంటే 8 ఉంటాయన్నమాట. విచ్ ఈజ్ ఫౌండ్ ఇన్ ఉమెన్ అంటే ఓవరీ అనేది మనము ఉమెన్లో మాత్రమే మనం చూడొచ్చు. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ద కిడ్నీ అంటే ఇది ఏం చేస్తుందంటే బ్లడ్ pH వాల్యూ అనేది రెగ్యులేట్ చేస్తుంది. రిమూవల్ ఆఫ్ మెటబాలిక్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో నెఫ్రాన్ అనే ఫంక్షనల్ యూనిట్ ఉంటుంది, దానివల్ల మనం ఈజీగా బ్లడ్ అనేది ప్యూరిఫై అవుతుంది. సో ఇట్ డైరెక్ట్లీ ప్యూరిఫైస్ ద బ్లడ్ అని చెప్పుకోవచ్చు. వాటర్ ఇన్ ప్లాంట్స్ ఈజ్ ట్రాన్స్పోర్టెడ్ బై జైలం అనమాట. సో దీన్ని ఏమంటారంటే ఈ విధంగా వాటర్ అనేది ఈ విధంగా ట్రాన్స్పోర్టేషన్ అనేది జరుగుతుంది బై జైలం. అదే ఫుడ్ అయితే ఫోలెమ్ అని చెప్పుకోవచ్చు. వేర్ ఆర్ ద యూకలిప్టస్ ట్రీస్ ఫౌండ్ ఇన్ అబండెన్స్ అంటే నీలగిరి పర్వతాల్లో ఈ యూకలిప్టస్ ట్రీస్ అనేది ఎక్కువగా మనం చూడొచ్చు. విచ్ హార్మోన్ ఈజ్ రిలీజ్డ్ ఇన్ ఎక్సెస్ క్వాంటిటీ డ్యూరింగ్ ఎక్సైట్మెంట్ అంటే ఎక్కువ ఎక్సైట్ కావడం వల్ల ఏ హార్మోన్ రిలీజ్ అవుతుందంటే ఆయిస్ట్రోజన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. క్లోవ్ ఏ కామన్లీ యూజ్డ్ స్పైస్ ఇస్ ఆబ్టైన్డ్ ఫ్రమ్ ఫ్లవర్ బడ్. ఈ ఫ్లవర్ బడ్ నుంచే ఈ లవంగం అనేది వస్తుందని మనం తెలుసుకోవచ్చు. ఆ పూలు అనేది పడిపోయి లాస్ట్కి మనకు లవంగం అనేది మిగిలిపోతుంది అనమాట, అది ఎండిపోతుందని చెప్పుకోవచ్చు. వాట్ ఆర్ ద బ్లడ్ కార్పస్క్యూల్స్ దాట్ హెల్ప్ టు బిల్డ్ అప్ రెసిస్టెన్స్ అగైనెస్ట్ డిసీజెస్ అంటే ఈ రోగాలకు అగైనెస్ట్ ఏది హెల్ప్ చేస్తుంది అంటే కార్పస్క్యూల్స్ అంటే ల్యూకోసైట్స్ అంటారు. వాటిని వైట్ బ్లడ్ సెల్స్ కూడా అని మనం తెలుసుకోవచ్చు. విచ్ ఈస్ ద గ్లాండ్ దట్ హోల్డ్స్ ద బాడీస్ థర్మోస్టాట్ అంటే హైపోథాలమస్ అనేది మన బాడీ టెంపరేచర్ని కాన్స్టెంట్గా మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. తలలో మనం చూసినట్లయితే యూ హ్యావ్ దాట్. వాట్ ఈస్ ద క్రోమోజోమ్ నంబర్ ఇన్ హ్యూమన్ బాడీ అంటే మనకి 23 పేర్స్ అంటే 46 అంటారు. ఒకవేళ ఒకటి ఎక్కువైనా అంటే డౌన్ సిండ్రోమ్ డిసీజ్ తోటి బాధపడాల్సి ఉంటుంది. Hashish is obtained from a plant. From which part of the plant is obtained అంటే హాషిష్ అనేది మనము ఎగ్జుడేట్ ఫ్రమ్ లీవ్స్ అండ్ ఫీమేల్ ఇన్ఫ్లోరసెన్స్ నుంచి ఇది మనము హాషిష్ అనేది మొక్క నుంచి తీసుకోవడం జరుగుతుంది, ఆకుల నుంచి మరియు ఫీమేల్ ఇన్ఫ్లోరసెన్స్ నుంచి. విచ్ ఆర్గాన్ ఆఫ్ ద బాడీ నెవర్ రెస్ట్ అంటే గుండె అనేది ఎప్పుడు రెస్ట్ తీసుకోదు. ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ద ఐ లైస్ ద పిగ్మెంట్ దట్ డిసైడ్స్ ద కలర్ ఆఫ్ ద ఐస్ ఆఫ్ ఎ పర్సన్ అంటే కంట్లులో మనం ఐరిస్ని చూస్తానంటే కలర్ ఆఫ్ ద ఐ అనేది మనం ఈజీగా మనం రికగ్నైజ్ చేయొచ్చు. ఐరిస్ అనేది మెయిన్ రోల్ అనమాట ఐడెంటిఫై చేయడానికి, కలర్ ఆఫ్ ద ఐస్ కనుక్కోవడానికి. ద ప్రెజెన్స్ ఆఫ్ వాట్ డిస్టింగ్విషెస్ ఏ ప్లాంట్ సెల్ ఫ్రమ్ అన్ అనిమల్ సెల్ అంటే క్లోరోప్లాస్ట్ అనేది మనం చూసినట్లయితే ఇక్కడ క్లోరోఫిల్ అని మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది గ్రీన్గా ఉండడానికి మనకు మెయిన్ రీజన్ ఈ క్లోరోఫిల్లే, దాని క్లోరోప్లాస్ట్ లోపల ఉంటుంది. విచ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ గ్రోత్ ఆఫ్ చిల్డ్రన్ అప్ టు ద ఏజ్ ఆఫ్ 14 అంటే ప్రోటీన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని మనం తెలుసుకోవచ్చు. అప్ టు ద 14 ఇయర్స్ వరకు ఈ ప్రోటీన్స్ చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. విచ్ వాజ్ రిక్వైర్డ్ ఫర్ సీడ్ జర్మినేషన్ అంటే ఈ సీడ్ జర్మినేషన్కి వాటర్, ఎయిర్, సూటబుల్ టెంపరేచర్ అనేది ఇవన్నీ కంపల్సరీ అవసరము ఫర్ ద జర్మినేషన్ ఆఫ్ సీడ్ అని చెప్పుకోవచ్చు. ద బ్రాంచ్ ఆఫ్ అగ్రికల్చర్ విచ్ డీల్స్ విత్ ద ఫీడింగ్, షెల్టర్, హెల్త్ అండ్ బ్రీడింగ్ ఆఫ్ ద డొమెస్టిక్ అనిమల్స్ ఈస్ కాల్డ్ అంటే వెటనరీ సైన్స్ అంటారు. ఏదైతే డొమెస్టికేటెడ్ అనిమల్స్ ఉన్నాయో బ్రీడింగ్ సంబంధించి మొత్తం అంతా బ్రాంచ్ని ఏమంటారంటే వెటనరీ సైన్స్ అనమాట. ఎడ్వర్డ్ జెన్నర్ ఈజ్ అసోసియేటెడ్ విత్ అంటే స్మాల్ పాక్స్కి సంబంధించిన వ్యాక్సిన్ అనేది ఎడ్వర్డ్ జెన్నర్ అనేది కనుగొనడం జరిగింది. ఎ ప్లాంట్ విత్ కాంపౌండ్ లీవ్స్ ఈజ్ టుగెదర్ అంటే కోకోనట్ అనేది చూసినట్లయితే మనకి కాంపౌండ్ లీవ్స్ అనేది మనం చూడొచ్చు. ద సైంటిస్ట్ హూ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ బ్లడ్ సర్క్యులేషన్ ఫర్ ద ఫస్ట్ టైం వాజ్ అంటే విలియం హార్వే అనే సైంటిస్ట్ బ్లడ్ సర్క్యులేషన్ గురించి కనుక్కోవడం జరిగింది. అదే బ్లడ్ గ్రూప్ అయితే
ల్యాండ్స్టీన్ అనేది కనుక్కోవడం జరిగింది. విచ్ ఆర్ ద డైజెస్టివ్ ఎంజైమ్స్ అంటే పెప్సిన్, రెనిన్, అమిలోప్సిన్ అని ఈ 3 డైజెస్టివ్ ఎంజైమ్స్ అనమాట. ఈ పెప్సిన్, రెనిన్, HCl మనకు స్టమక్ యాసిడ్ లోపల మనకు ఉంటాయి, అది బ్రేక్ చేస్తుంది ఫుడ్ని. ద థియరీ ఆఫ్ ఎవల్యూషన్ వాస్ ఫార్వర్డెడ్ బై చార్లెస్ డార్విన్ అనే అతను థియరీ ఆఫ్ ఎవల్యూషన్ అనేది ఫార్ములేట్ చేయడం జరిగింది. ఐన్స్టైన్ ఈక్వల్ MC² అంటే థియరీ ఆఫ్ రిలేటివిటీ ఫార్ములేట్ చేశాడు. ఇన్ హ్యూమన్ బాడీ ద లాంగెస్ట్ బోన్ ఏంట్రా అంటే ఈ థై బోనే అనమాట. అది మజిల్ అనేది కూడా మనం చూసినట్లయితే థై నుంచి హిప్ మజిల్ అనేది ఈ విధంగా లాంగెస్ట్ స్ట్రెంగ్థెస్ట్ మజిల్ అని చెప్పుకోవచ్చు. హే ఫీవర్ ఈజ్ అ సైన్ ఆఫ్ అలర్జీ అనమాట. అలర్జీ వల్ల వచ్చే ఫీవర్ ఏంట్రా అంటే హే ఫీవర్ అని గుర్తుంచుకోండి. విచ్ ఫుడ్ క్రాప్స్ హ్యాస్ ద మ్యాక్సిమం కంటెంట్ ఆఫ్ ప్రోటీన్ అంటే సోయాబీన్లు ఎక్కువగా మ్యాక్సిమం కంటెంట్ ఆఫ్ ప్రోటీన్ అనేది మనం చూడొచ్చు. ఈ విధంగా ప్రతి ఒక్కటి మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నాను. సో డోంట్ వరీ, వీ విల్ హ్యావ్ ద మ్యాక్సిమం information regarding all these videos of biology. So if whoever is looking at this, you can directly go through my playlist. You will have the maximum information. So I hope this will be helpful for you guys. Thank you. Have a good day. Have a great life.